అప్డేట్స్ ఇస్తా. అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి యూస్ఫుల్ అవన్నీ చెప్తా గైస్. ఓకేనా? యాక్చువల్గా ఏంటంటే మా డాడీకి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది, కానీ మా కోసం ఈరోజు టైం ఇస్తుండ అనమాట. చూడండి గైస్, మా మమ్మీకి అయితే మా డాడీ కన్నా బిజీ షెడ్యూల్ ఉంటుంది. మా మమ్మీ కూడా టైం ఇస్తుంది నాకు. ఫ్యామిలీ అందరం కలిసి బయటకు వెళ్తున్నాం అనమాట ఈరోజు. అయితే ఏంది తెలుసా ఫ్రెండ్స్, నేను ఎక్కడికి వెళ్ళినా మా తమ్ముడిని కార్ అడుగు తీస్తలేడు ఫ్రెండ్స్. మీరైనా చెప్పండి, ఇయ్యు రామి అక్కకి ఇయ్యు, నమ్మి ఇయ్యు అని. అయితే ఏమైందంటే మా మమ్మీ నేను ఎంత అందంగా ఉన్నాం చూడు, ఇట్లా అని మమ్మీ ఒకసారి ఇట్లా. యాక్చువల్గా ఇదంతా చాలా భయంకరంగా ఉంటుండే గైస్ ఫస్ట్లో, కానీ ఇప్పుడు మాత్రం మంచిగా డెవలప్ చేసేసిండ్రు. ఇక్కడ సైడ్ మొత్తం కొండకల్ కానీ, నెక్స్ట్ తాండా కానీ, గన్నపూర్ సైడ్ కానీ చాలా మంచిగా డెవలప్ చేసిండ్రు. మా ఇంటి సైడ్ అయితే ఎక్కువ విల్లాస్ అవుతున్నాయి. మా ఇంటి పక్కనే ఎన్సిడి ఉంటుంది, నిఖిలా డెవలపర్స్, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ముందైతే ఇక్కడ సర్కిల్ లేకుండా ఫ్రెండ్స్ చూడండి, ఇది పటాన్చేర్ నియర్ బై. ఇక్కడైతే సర్కిల్ చేసేసిండ్రు, కర్దనూరు లొకేషన్. ఐ విల్ షో వెయిట్. సీ గైస్, ఎంత పెద్ద సర్కిల్ చేసిండ్రు చూడండి, చాలా పెద్ద ఉంది. యాక్చువల్గా మా మమ్మీ కార్ అంటే పడదు గైస్, కానీ మేము ఎప్పుడైతే కొత్త కార్ కొన్నామో అప్పటి నుంచి మా మమ్మీ కార్ పడుతుంది. 24/7 పండుకొని ఉంటుంది, అసలు ఎప్పుడు వెళ్ళకుండా. చూడండి, ఇదైతే పటాన్చెరు ఎల్లమ్మ టెంపుల్, చాలా ఫేమస్ ఫ్రెండ్స్. చూడండి, అయితే యాక్చువల్గా మనకు పటాన్చెరులో ఇక్కడే డైరెక్ట్గా వెళ్ళడానికి ఉండే, కానీ ఇప్పుడైతే చేంజ్ చేసిండు ఫ్రెండ్స్. చూడండి, యూటర్న్ అయితే మనకు కొంచెం ముందు పెట్టిండంట. లెట్స్ సీ. మనమైతే దగ్గరకు వచ్చేసాం గైస్, వాల్యూ జోన్కి. పటాన్చెరులో ఉందన్నమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే మనకి ఒక కమాన్ ఉంటుంది పటాన్చెరు. డాడీ నవాపాన్ ఆపోజిట్ అంట. చూడండి, సో మీరు కూడా విజిట్ చేసేసేయండి. వీఆర్ రీచ్డ్ టు వాల్యూ జోన్ గైస్. చూడండి, ఇప్పుడు నేనైతే ఫుల్ వ్యూ చూపిస్తా గైస్. చూడండి, చూసుకున్నట్లయితే చాలా మంది ఉన్నారంట ఫ్రెండ్స్. మేము లాస్ట్ సండే అనుకుంటా ఏడుపాయలకి వెళ్ళినాం, అక్కడ చాలా మంది ఉండే. సో ఇప్పుడు మేము వచ్చిన మాటలు కూడా చాలా మంది ఉన్నారంట. లెట్స్ సీ, ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు ఏవైనా యూజ్ అయితే ఆ థింగ్స్ నేను చెప్తా మీకు. ఓకేనా? మీరు కూడా వచ్చి షాపింగ్ చేసుకోండి. మేమైతే వచ్చేసినాం గైస్. చూడండి, మెయిన్గా మా డాడీ ఉండాలి అనమాట నా వీడియోలో, ఎందుకంటే మా డాడీ లక్ ఇచ్చామన్నమాట. విల్ షో ఫుల్ యూ గైస్. చూడండి, ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే స్టార్ట్ అయ్యారనమాట, వెళ్తున్నారు. దిస్ కపుల్, క్యూట్ లవ్లీ కపుల్. ఎస్, మా మమ్మ అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది గైస్. ఎట్లా అంటే, చెయ్యు ఎవరేమనుకుంటే మనకేంది, మనకు అనవసరం ఒకరి గురించి. నువ్వు చెయ్యి బెటర్ చెయ్యు అని అంటుంది. చూడండి గైస్, కదా మమ్మీ. ఇప్పుడైతే మా మమ్మీ షాపింగ్ చేయబోతుంది. ఏమేమి ఉంటుందో నేనైతే చూపిస్తాను మీకు. లెట్స్ సీ. అండ్ వీ కెన్ సీ హియర్ నైజీరియన్ పీపుల్ వచ్చి. చూడండి గైస్, మా డాడీ మా ఇంటి వచ్చిందంటే మేము ఎంత పెద్ద థింగ్ అయినా కొనుక్కోగలుగుతాం, ఎందుకంటే మా డాడీ ఉంది కాబట్టి మాకు కొనియడానికి. మా డాడీ చాలా మంచోడు గైస్, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మేము ఏడు అడిగినా కొనిస్తాం. అయితే ఫుల్ వ్యూ చూపిస్తున్నా గైస్. చూడండి, ఫస్ట్ లో అయితే మనకి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాని ఆపోజిట్ లో సిల్వర్ జ్యువెలరీ సంథింగ్ ఎల్స్ ఏమో ఉన్నాయి. ఇక్కడ సైడ్ అయితే బట్టలు ఉన్నాయి. ఇవైతే సఫారీ బ్యాగ్స్ ఉన్నాయి. మా డాడీ మా డాడీ అయితే చెప్పులు తీసుకుంటాడు గైస్. చూడండి, యాక్చువల్ గా మా డాడీ బాటాలో ఆల్రెడీ కొన్నాడు 3000 మళ్ళీ ఇప్పుడు ఇవి తీసుకుంటాడు. చూడండి, అయితే మేము వచ్చినాం కదా గైస్, పవర్ పోయింది ఇప్పుడు. చూడండి, మా మమ్మీ అయితే మేము అడుగుతున్నాం క్రాక్స్ కొనుక్కుంటావా అని. నువ్వు వేసుకోవచ్చు, కొనుక్కుంటావా, తీసుకుంటావా? ఎట్లా వేసుకోబోతావు మమ్మీ ఒకసారి చూడు. మా తమ్ముడు అయితే మా మమ్మీకి క్రాక్స్ కొనిస్తాడు. చూడండి, సైజ్ పెద్ద అయిందని వేరే సైజ్ అయితే తీసుకుంటున్నాను అనమాట, చెక్ చేస్తాను. మా బ్రదర్ మా డాడీ అయితే
కెటిల్ ఈ థింగ్స్ అయితే చూస్తున్నారు. ఏం తీసుకుందామని డిస్కస్ చేసుకుంటారు అనమాట. మా డాడీ ఇంకా మా తమ్ముడు అయితే మా దగ్గర చిమ్నీ ఉంది కదా, దాన్ని పైప్ ఎయిర్ పోయేది గలీజ్ బ్లాక్ అయిపోయిందని బ్లాక్ ఇంకా సిల్వర్ పైప్ అడుగుతారు అనమాట. ఇప్పుడు మా మమ్మీకి అయితే కుక్కర్ కావాలంట గైస్, డిస్కషన్ జరుగుతుంది. ఏ కుక్కర్ తీసుకుంటే బాగుంటుంది, సెట్ తీసుకుంటే బాగుంటుందా, సింగిల్ కుక్కర్ అయితే బాగుంటుందా, అందులో మళ్ళా గ్రీన్ చెఫ్ బాగుంటుందా, ప్రెస్టేజ్ బాగుంటుందా, ఏది బాగుంటుంది, వీఆర్ డిస్కసింగ్. ఎస్, ఫైనల్ గా మేము ఏదో ఒకటి డిసైడ్ చేసాం అనమాట. ఈ రోజు అయితే ఆఫర్స్ ఉన్నాయి గైస్, మాకు పేపర్ ఇచ్చిండ్రు చూసుకోండి. తర్వాత ఉంటాయో ఉండో తెలియదు, కానీ ఆఫర్స్ అయితే బాగున్నాయి. ఇఫ్ ఎనీబడి వాంట్ కమ్ గైస్, కమ్ అండ్ విజిట్. రిపబ్లిక్ డే సందర్భంగా మనకైతే వ్యాలీ జోన్ లో ఆఫర్స్ ఉన్నాయి గైస్. అయితే మా మమ్మీ పూజ సామాన్ దగ్గర తీసుకొచ్చింది. ఐ విల్ షో వేర్ ఇట్ ఈస్. పూజ సామాన్ చూసుకోండి, పూజ సామాన్ ఇవి. ఇప్పుడు ఏదైనా తీసుకుందామని చెప్తున్నారు. ఆనియన్ కట్ చేసి అయితే 100 రూపీస్ అంట గైస్, చూడండి. మనం అయితే ఇప్పుడు గ్రోసరీ షాపింగ్ వచ్చేసాం. మా డాడీ అయితే బిస్కెట్ ప్యాకెట్ చూస్తుంది గైస్, చూడండి ఒకసారి. ఎప్పుడు ఇదే బిస్కెట్లు, ఇది చాక్లెట్లు. మా డాడీకి ఎక్కువ చాక్లెట్లు ఇష్టం. అయితే మా తమ్ముడు నేనైతే షాపింగ్ చేస్తాం అన్నమాట, గ్రోసరీ షాపింగ్. ఏమేమి థింగ్స్ కావాలో కొనుక్కుంటాం. అయితే షాంపూస్ కొనుక్కుందాం వచ్చినాం గైస్. ఈరోజు బై 1 get 1 ఫ్రీ ఉందన్నమాట, చూడండి. ఇక్కడైతే ఈ అన్న అయితే నైస్ అలా కూతుర్ని అన్న తీసుకుని వెళ్ళిపోతుంది, చూడండి గైస్. మా అమ్మ అయితే ఈ డబ్బు కూడా వస్తుంది. ఈ రోజు అయితే ఆల్మోస్ట్ ఆఫర్స్ అన్ని కలకలలాడిపోతున్నాయి గైస్, చూడండి. నైస్, చాలా మంది ఉన్నారు. మా మమ్మీకి ఏం కావాలి మమ్మీ? సర్ఫ్ కావాలంట, తీసుకుందాం. దిస్ క్యూట్ కపుల్ ఆర్పిగ్గుంటారు. మా తమ్ముడు ఇక్కడ ఉండు, నేను చూపిస్తా గైస్. అప్పటి నుంచి మిస్సింగ్. ఐ విల్ షో వాట్ హీస్ గోయింగ్ టు బై. ఎంతసేపు అయింది తెలుసా మిస్ అయ్యి. యాక్చువల్ గా అయితే దగ్గర ఫోన్ కూడా లేదు, అందుకని ఎక్కడ మిస్ అవుతాడు అని నేను మళ్ళీ వచ్చిన తెలుసా. తీసుకొని పోతాను మేడం మా తమ్ముడిని. అయితే మా తమ్ముడు IFI కాలేజ్ లో చదువుతున్నాడు అనమాట, అందుకనే స్టైల్ అనమాట. ఇప్పుడు పర్ఫ్యూమ్స్ కొంటున్నాడు, చెక్ చేస్తుండ్రు ఏది బాగుంటుంది అంటే. ఒక్కొక్కసారి మేము షాపింగ్ చేస్తాం కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ పర్ఫ్యూమ్ అయితే మా తమ్ముడు యూజ్ చేస్తాడు. అయితే ఏమైనా తెలుసా గైస్, మా తమ్ముడు ఇంకొక పర్ఫ్యూమ్ అనుకుంటూ మా తమ్ముడు మస్తు సపోర్ట్ చేస్తాడు అడుగుతాడు నాకు. వీడియోలు తీయక్క ఎవరున్నా నీకు అనవసరం, భయపడకక్క అని మస్తు సపోర్ట్ ఇస్తాడు అనమాట. అయితే ఇప్పుడు ఏం తెలుసా గైస్, మా మమ్మీ మా డాడీ ఆగమయ్యారు, ఇక్కడ కనిపించేశారు. వీఆర్ గోయింగ్. మా మమ్మీ మా డాడీ చాలా సిన్సియర్ గా షాపింగ్ చేస్తారు అనమాట ఇద్దరు. చూడండి, మా మమ్మీ మా బండి పట్టుకొని ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు బై సర్ఫ్. ఎస్, తీసుకోండి, తీసుకోవాలి. టైడ్ తీసుకుంటున్నాం మేము, చూడండి. మా మమ్మీ మా డాడీ ఏమో ఇంట్లోకి ఏం సామాన్ కావాలో ఆలోచిస్తుంటే, మా తమ్ముడు మాత్రం కార్కి ఏం సామాన్ కావాలి, కార్లో ఏమేమి యూజ్ అవుతాయి అవన్నీ చూసుకుంటున్నాను అనమాట. మా బండిలో మొత్తం సర్ఫ్ ప్యాకెట్లతోనే నిండిపోయింది గైస్, చూడండి. కంఫర్ట్, తమ్ముడు కంఫర్ట్ తెచ్చేసింది ఇప్పుడే. ఎక్స్ప్లోర్ చేస్తున్న కొద్దికి మన ఇదైతే నిండిపోతుంది ట్రాలీ, చూడండి గైస్. మేము షాపింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే గైస్, బిల్లు మాత్రం వాచిపోతుంది డామ్ షూర్. మేమైతే థింగ్స్ చాలా అంటే చాలా కొనుక్కుంటాం అన్నమాట. స్మెల్ ఏదైతే బాగుంటుందో అగో చూడండి ఎట్లా చెక్ చేస్తాడు ఒకసారి. స్మెల్ అన్ని చెక్ చేసి తీసుకుంటాడు, కానీ వాడు చూస్ చేసుకుంది మాత్రం మంచి స్మెల్ వస్తుంది గైస్ ఇంట్లో. గైస్ వాల్యూ జోన్ లో కూడా ఎవరికైతే డ్రైవింగ్ వస్తుందో వాళ్ళు మాత్రమే రావాలి గైస్. ఎందుకు చెప్పాలా, ఇట్లా ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు అనమాట. అది ఇప్పుడైతే మా ఫేవరెట్ సెక్షన్ కి వచ్చేసినాం. నేను మా డాడీ అయితే స్టార్ట్ చేస్తాం కొనుక్కోవడం. ఫేవరెట్ సెక్షన్ అంటే ఏంటంటే చూడండి, మురుకులు, చెకోడీలు ఇవన్నీ మా ఫేవరెట్ సెక్షన్ అన్నమాట. మా మమ్మీ యాక్చువల్ గా మా మమ్మీ ఎప్పుడు ఏవి ఓన్ గా తీసుకోదు, కానీ ఇక్కడికి వచ్చినాక మా మమ్మీ చెకోడీలు కొనుక్కుంటుంది. అయితే ఏమైందంటే గైస్, మేము లేస్ ప్యాకెట్లు మర్చిపోయినాం తీసుకెళ్లడం. సో నేనైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసిన లేస్ ప్యాకెట్లు తీసుకుందామని. అయితే మనం లేస్ ప్యాకెట్లు తీసుకున్నాం గైస్, చూడండి. అయితే ఒక మమ్మీ ఏమంటుందంటే లేస్ ప్యాకెట్లకు అయితే ఆఫర్ లేదంట, ఆఫర్ లేకపోతే తీసుకొని ప్రయోజనం లేదంట గైస్, అలా మమ్మీ చెప్తుంది. మా తమ్ముడు అయితే బల్కింగ్ స్టార్ట్ చేస్తాడంట. ఇప్పుడు లాస్ట్ అయితే మేము అన్ని కొనుక్కొని ఆయిలియర్ గా తెప్పిస్తాం గైస్, చూడండి. నేనైతే సైలెంట్ గా ఇక్కడ నించిన గైస్. మా మమ్మీ, మా తమ్ముడు, మా డాడీ అయితే ఇప్పుడు
పెసరపప్పు శనగలు తీసుకొని జోకిస్తున్నాం. వీఆర్ ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చేసాం గైస్. చూడండి ఇదైతే మా ట్రాలీ బ్యాగ్. అన్ని కొనేసుకున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ కుక్కర్ కోసం అయితే చెక్ చేస్తున్నాం. ఏ సెట్ తీసుకోవాలి, ఏ కంపెనీ తీసుకోవాలి అయితే ఏంటంటే గైస్, మనం తీసుకున్న కుక్కర్ ఏదో ఒకటి, అదొకటి. అయితే వీళ్ళు మాత్రం 2 మూతలు వేస్తారంట గైస్. చూడండి మేమైతే షాపింగ్ కంప్లీట్ చేస్తున్నాం గైస్. అయితే ఇప్పుడు మేము బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నాం. చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. లెట్స్ సీ. నాకు బిల్డింగ్ దగ్గర అయితే చాలా మంది ఉన్నారు గైస్. చూడండి నేనైతే వెయిట్ చేస్తున్నా బిల్ వేయించుకోవడానికి. మా తమ్ముడు మా డాడీ అయితే సఫారీ బ్యాగ్ తీయడానికి వెళ్తున్నారు, అది మర్చిపోయినరు. సో మళ్ళీ వెళ్తున్నారు గైస్. చూడండి స్టిల్ ఇంకా వెయిటింగ్ లోనే ఉన్నా గైస్. ఆల్మోస్ట్ ½ అన్ అవర్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం స్టాఫ్ ని పెంచుకోవచ్చు కదా. చూడండి ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. మా డాడీ స్మైల్ చూడండి బిల్ వేసినప్పుడు. లెట్స్ సీ గైస్. అక్కడ ప్లేస్ సరిపోక అవన్నీ మళ్ళీ ఫిల్ చేస్తుంది ఆ సిస్టర్ అయితే. చూడండి ఇంకా ఇన్ని గణం సామాన్లు ఉన్నాయి మా ట్రాలీలో. ఇప్పటికే 10,000 అయింది చూసుకోండి. ఇంకా ఇన్ని గణం ఉన్నాయి. ఎన్ని అయితే 30 అయితే కానీ బిల్లు 23,085 రూపీస్ అయినాయి. అయితే ఆఫర్లో 23,000 కాస్త 18,000 అయింది గైస్. ఒక 10,000 క్యాష్ ఇచ్చి మిగతా అయితే ఆన్లైన్ చేస్తుండే. చూడండి గైస్ అయితే బిల్లు చూడండి. అర్జున్ చెప్పండి ఒకసారి బిల్లు. ఇంత పెద్ద బిల్లు మేము ఇవి ఒక 2, అవి ఒక 3, ఇది ఒకటి, మొత్తము 5 bags అయినాయి. మా డాడీ 18,000 ఖర్చు కొనుక్కున్నాము. 18,000 బిల్ అయినా కానీ మా డాడీ అయితే మమ్మల్ని ఏమన్నాడు. కానీ బెల్లం పీట అయితే తీసుకుంది అసలు వెళ్ళాడు ఇంటికన్నా ఏం చేస్తాడు డాడీ. మమ్మీ వీడియోలో లేదంటే రీజన్ ఏంటంటే మా మమ్మీకి రెస్ట్ ఇచ్చాం అనమాట. ఒక ప్లేస్ లో మేము కూర్చోబెట్టాం మంచిగా హ్యాపీగా కదా మమ్మీ. మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇదైతే మొత్తం వైబ్రేట్ అయిపోతుంది. మా డాడీ చూడండి గైస్ మంచిగా ఎంజాయ్ చేస్తుండే చిన్న పిల్లగన్నాక హ్యాపీగా. చూడండి ఫ్యామిలీ ఈరోజు మేము అందరం మంచిగా స్పెండ్ చేసినాం. నైస్. ఇప్పుడు కార్ దగ్గరికి అయితే వచ్చేసిండ్రు. చూడండి నైస్. కంప్లీట్ అయిపోయింది గైస్. ట్రిప్ మీన్స్ అంటే మేము గ్రాసరీస్ కొనుక్కోవడానికి వెళ్ళగానే వచ్చినాం. మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా డాడీ చెప్తుండు షాపింగ్ అయితే వచ్చేసాం గైస్ బిర్యానీ తీసుకోవడానికి. మా డాడీ మా తమ్ముడు అయితే చాయ్ తీసుకోవడానికి పోయింది గైస్. మా మమ్మీ అయితే అలసిపోయింది పాపం. మమ్మీ మొత్తం షాపింగ్ లో ఏం చేసిందంటే ఒక చెకుడుల ప్యాకెట్ తీసి ఆ ట్రాలీ వేసింది గైస్. అంతే దానికి ఫుల్ అలసిపోయింది అనమాట. బండి నేనే హెల్ప్ చేసినా కదా. ఎవరన్నా అడ్డం వస్తే అట్లనే వదిలిపెట్టినావు కదా. ఏం వదిలిపెట్టలే. కంప్లీట్ అయిపోయింది గైస్. ఇంటికి వచ్చేసినాం సక్సెస్ఫుల్లీ కంప్లీట్.